శంకర్ వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ బద్దలు. ఇది కదా తెలుగు సినిమా తండ్రి మీద తనదైన ముద్ర వేసిన చిరంజీవి గారి విక్టరీ రిపీట్. ఎన్ని చెప్పినా తక్కువే. ఈ సంక్రాంతికి కొత్త కాలం సంతరించిన సినిమా ఏదైనా ఉందంటే చిరంజీవి గారి సినిమా మన శంకర్ వరప్రసాదే. ఖచ్చితంగా కొత్త నెంబర్స్ చూస్తున్నాం, కొత్త రికార్డ్స్ చూస్తున్నాం. ఇవన్నిటికన్నా ఎప్పటి నుంచో సినిమా చూడడం, ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నాం. అసలు థియేటర్ సినిమాకి రావటం లేదు జనాలు, ఓటీటీలకు అతుక్కుపోయారు, టీవీలకే నిలబడిపోయారు అనే చెత్త మాటలన్నిటికీ వదిలించిన సినిమా మన శంకర్ వరప్రసాద్. ఇదేదో ఈ రోజు నిన్న వచ్చిన బల్బు కాదు ఇది. గత 40 సంవత్సరాల పైగా చిరంజీవి గారి బాక్స్ మీద చూపిస్తున్న దండయాత్రకు సిగ్నల్ ఇది. సుమారు ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక 5వ రోజు 6వ రోజు అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇది మినిమం 3 వీక్స్ దీని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా 500 crores రీచ్ అవుతుందని అనిపిస్తుంది. చిరంజీవి గారికి కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలబడుతుందని ఆశిస్తున్నాం. అయితే ఈ సినిమాను మిగతా ఇతర భాషల్లో కూడా ఖచ్చితంగా డబ్ చేయాల్సిందిగా నా యొక్క మనవి. ఎందుకంటే ఈ సినిమాలో అంత కంటెంట్ ఉంది. ఫ్యామిలీ డ్రామా సినిమా, ఏ లాంగ్వేజ్ లోనే హిట్ అయ్యే సినిమా. చిరంజీవి గారికి నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే నయనతారకి తమిళనాడులోను కేరళలోను మంచి ఫ్యాన్ బేస్ ఉంది కనుక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ఖచ్చితంగా డబ్ చేయాలని నిర్మాతలైన మన చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారిని అలాగే సాహు గార్పాటి గారిని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇతర లాంగ్వేజ్ లో డబ్ చేయాలి. ఎందుకంటే ఇది కుటుంబం సమేతంగా చూడాల్సిన సినిమా. సంక్రాంతి పండుగ తెలుగు ప్రేక్షకులు అందరూ చూశారు కనుక మిగతా నార్త్ ఇండియా ప్రేక్షకులు, సౌత్ ఇండియాలోని మన తమిళ, మలయాళ, కన్నడ సినిమాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఆదరిస్తారు. ఒకవేళ మీకు చేయడానికి ఇష్టం లేకపోయినా వేరే సంస్థలకైనా సరే సంప్రదించి వారి ద్వారా అయినా సరే ఇది మిగతా లాంగ్వేజ్ లో కూడా డబ్ చేయాలని కోరుకుంటున్నాం. సగటు చిరంజీవి అభిమానిగా ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమా, మంచి యాక్షన్ మూమెంట్స్ ఉన్న సినిమా కనుక ఖచ్చితంగా ఇతర లాంగ్వేజ్ లో డబ్ చేయాలి. మంచి రెవెన్యూ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియో సుస్మిత కొన్నిదల గారికి, సాహు గార్పాటి వరకు ఈ వీడియో వెళ్ళాలని మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీడియా, మీ జనార్దన్.